హాయ్ స్టూడెంట్స్. ఈరోజు వచ్చేసి సెకండ్ టాపిక్ అండి, మిడ్ పాయింట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనకి ఇది ఇంటర్మీడియట్ కూడా టచ్ అవుతుంది 1Bలో ఫస్ట్ యూనిట్లో. సో మనకి వచ్చేసి మిడ్ పాయింట్ ఫార్ములా వచ్చేసి x1 + x2/2 y1 + y2/2. ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇప్పుడు రెండు ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2, 3, 5, 6. సేమ్ ఏం లేదు, ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఈ ఈ x1 y1 x2 y2 వచ్చేసి మనం మిడ్ పాయింట్లో సబ్స్టిట్యూషన్ చేయడమే. మీకు సబ్స్టిట్యూషన్ వస్తే చాలు, మీకు ఈజీగా అర్థమైపోద్ది, ఈజీగా సాల్వ్ చేయగలరు ఏ ప్రాబ్లం అన్నా కూడా. సో x1 అంటే ఎంత అండి? ఇక్కడ 2. x2 ఎంత? 5/2, y1 అంటే ఎంతండి? 3 ప్లస్ y2 అంటే ఎంతండి? 6/2. 2 + 5 is 7/2, 3 + 6/2, 9/2. ఎస్, అంతే, అయిపోయింది. నెక్స్ట్ ఇంకో సమ్స్ వద్దాం. 4, 5 అండ్ 7, 6. సేమ్ మీరు ఫార్ములా మిడ్ పాయింట్ x1 + x2/2 y1 + y2/2. ఇది x1 అంటే ఎంతండి? 4 ప్లస్ x2 అంటే ఎంత? 7. 4 + 7/2, y1 అంటే ఎంతండి? 5 ప్లస్ y2 అంటే ఎంతండి? 6. 5 + 6/2. ఎస్, 4 + 7 ఎంత? 11/2. 5 + 6 ఎంతండి? 11/2. అంతే మిడ్ పాయింట్. ఇంకో సమ్ కూడా చెక్ చేద్దాం. సేమ్. ఇప్పుడు ఇందాక తీసుకునే సమ్స్లో పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకున్నాం, ఇప్పుడు నెగిటివ్ ఇంటీజర్స్ తీసుకుందాం. -2, -3, -4, -5. సేమ్ ప్రాసెస్. ఫస్ట్ది డిస్టెన్స్లో ఏమనుకున్నాం, మిడ్ పాయింట్లో కూడా అది అనుకుంటున్నాం, ట్రై సెక్షన్లో కూడా అది అనుకుంటాం. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. సేమ్ మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటండి? x1 + x2/2, y1 + y2/2. సేమ్ సబ్స్టిట్యూషన్ చేయడమే. x1 అంటే ఎంత? ఇక్కడ -2 ప్లస్ x2 అంటే ఎంతండి? ఇక్కడ -4. ఎస్, -2 ప్లస్ -4/2, y1 అంటే ఏంది? -3 ప్లస్ y2 అంతండి? -5/2. సేమ్ కిందకు వచ్చేది. -2 ప్లస్ ఇంటూ -4/2, -3 ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? -5/2. ఎస్, -2 -4 ఎంతండి? -6. -6/2, -3 -5 ఎంత? -8. -8/2. ఎస్, ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు ఈజీగా. 2 టేబుల్ పోద్ది. 2 1 జర్, 2 3 జర్, 2 1 జర్, 2 4 జర్. ఎస్, -3, -4. అంతే అండి ప్రాసెస్. చాలా ఈజీ. మీకు మాత్రం ఫార్ములాస్ వస్తే మ్యాథ్స్ మీరు ఈజీగా ఏ సమ్ ఇచ్చినా మీకు ఒకటే చెప్తాను, మీరు మ్యాథ్స్లో ఇంపార్టెంట్ సమ్స్ ఉండవు. మీకు టాపిక్ వస్తే, మీకు ఆ టాపిక్ కానీ మీకు గ్రిప్ ఉంటే, మీరు ఏ నెంబర్స్ ఇచ్చినా, ఏ విధంగా ఇచ్చినా మీరు చేయగలరు. సో అందుకనే ప్రాక్టీస్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా స్కోర్ వస్తుంది. అండ్ ఇంటర్మీడియట్ కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి ఆ టాపిక్స్ కూడా. సో మీకు ఇప్పుడు 3 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు ఈ సమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు 8 సమ్స్ ఇచ్చాను. సో ఈ 8 సమ్స్ మీరు ప్రాక్టీస్ చేసి సాల్వ్ చేసి కమెంట్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ రూపంలో చెప్పండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం ట్రై సెషన్ చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.